అన్యాయం పెరిగినప్పుడు ధర్మం కోసం ఒక యోధుడు మళ్ళీ జన్మిస్తాడు. నేను అధర్మాన్ని అంతం చేయడానికి మళ్ళీ జన్మించాను. ఈ యుగంలో దేవుడు ఒక ఆయుధాన్ని ఎంచుకుంటాడు. ఈ యుగంలో ఆ పరమశివుడు ఈ పరశురాముడిని ఎంచుకున్నాడు. ధర్మం కోసం చేసిన ప్రమాణం ప్రాణం కన్నా గొప్పది. ఈ రక్తం ఆగేది అధర్మం ముగిసిన రోజే. మనిషి కోపం ప్రమాదం, దైవ శక్తి ప్రళయం. ఇప్పుడు నేను ఒక్కడిని కాదు, దేవుని శక్తి నాతో ఉంది. ఒక యోధుడి బలం అతని ఆయుధంలో కాదు, తల్లి ఆశీర్వాదంలో ఉంటుంది. కోపంతో కాదు బిడ్డా, ధర్మంతో యుద్ధం చెయ్యి. నీ సింహాసనం రక్తంతో నిలిచింది, ఈ రోజు అది కూలిపోతుంది. అతని కోపం ప్రళయంలా మారింది. ధర్మాన్ని తాకిన ప్రతి చేయి ఇప్పుడు శిక్షను అనుభవిస్తుంది. ధర్మం కోసం జరిగిన యుద్ధం చరిత్ర అవుతుంది. ఈరోజు అధర్మం చివరి శ్వాస తీసుకుంటుంది. ధర్మం ఎప్పటికైనా ఓడిపోతుంది, ధర్మం ఎప్పుడూ నిలుస్తుంది. ధర్మం కోసం బ్రతితే మనిషి కాదు, మహా అవతారం అవుతాడు. అతడు ఇప్పుడు పరశురాముడు కాదు, మహాప్రళయ అవతారం. నేను ప్రళయ పరశురాముడిని.